ఆయన మనలో నూతన స్వభావాన్ని కలుగజేస్తారని బైబిల్లో రాయబడింది. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అందరూ బైబిల్ తెరవండి. ద ఎపిసోడ్ ఆఫ్ అపోస్టల్ పాల్ టు టైటస్ చాప్టర్ 3 and verse 5. మనము నీతిని అనుసరించి, తీతు పత్రికలో దైవజనుడు చక్కని మాట రాస్తూ అన్నాడు, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము ఏమిచ్చారట ఆయన? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారా మనల్ని ఏం చేశాడు? ఆయన రక్షించారు. జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయము లేకుండా ఏ ఒక్కరు కూడా యేసు ప్రభు దేవుడని ఒప్పుకోరు అన్నాడు పౌలు మహాశయుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఏ ఒక్కరు కూడా యేసు ప్రభుని ఏం చేయరట? అంగీకరించలేరు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యదే. నువ్వు ఎప్పుడైతే సువార్త వింటున్నావో, యేసు ప్రభుని గురించిన మాటలు వింటున్నావో, సిలువలో యేసు ప్రభు చేసిన త్యాగాన్ని గురించి నువ్వు వింటున్నావో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపజేస్తూ ఉంటారు. ఆయన హీ కన్విక్ట్స్ us. ఆయన మనల్ని ఒప్పింపజేస్తారని బైబిల్లో రాయబడింది. ఏం ఒప్పింపజేస్తారంటే పాపాన్ని గురించి ఒప్పింపజేస్తారు, ఆ తర్వాత నీతిని గురించి ఒప్పింపజేస్తారు, ఆ తర్వాత తీర్పును గురించి ఆయన ఒప్పింపజేస్తారు. 3 ప్రాముఖ్యమైన విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తారట. ఒకటి, మనందరం పాపులమై ఉన్నాము. మనలో ఏ ఒక్కరైనా నేను పాపిని కాదు, నేను చాలా పరిశుద్ధుణ్ణి, నేను చాలా మంచోణ్ణి, నేను చాలా నీతిపరుణ్ణి అంటే మనము అబద్ధం ఆడుతున్నామని బైబిల్ సెలవిచ్చింది. చెప్పండి, ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా ప్రపంచంలో? చెప్పగలమా మనం? నేను పరిశుద్ధుడని నేను చెప్పలేను. యేసు ప్రభు దగ్గరికి రాక మునుపు నేను పాపినే. పాపము నన్ను ఏలుబడి చేసింది, పాపము నన్ను నియంత్రించింది, పాపపు కాడి క్రింద ఉన్నవాడినే. కానీ యేసు ప్రభుని ఎప్పుడైతే విశ్వసించానో, ఆయన నా రక్షకునిగా చేర్చుకున్నానో, సిలువలో ఆయన చేసిన బలియాగం నా కోసమే అని నమ్మానో, అప్పుడు నేను రక్షణ పొందాను. ఆ కన్విక్షన్ నాకు ఎప్పుడు వచ్చిందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పింపజేసినప్పుడు. మీ జీవితంలో కూడా అలాంటి ఒక రోజు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు సువార్త విన్నప్పుడు, ఆత్మదేవుడు మిమ్మల్ని ఒప్పింపజేసినప్పుడు లోతైన పాప పశ్చాత్తాపం మీలోనికి వచ్చింది. ఎస్, ఐఎమ్ ఎ సిన్నర్, నేను పాపినే, నేను పాపం చేసిన వాడినే. ఈ పాపంలో నేను చనిపోతే నరకానికి వెళ్ళిపోవాలి, కానీ నాకు రక్షకుడు కావాలి, నిత్యరాజ్యం కావాలని దేవుని వైపు మనం తిరిగిన ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేశారు. కనుకనే యేసు ప్రభుని దేవునిగా మనం అంగీకరించాం. ఏ ఒక్కరు కూడా యేసు ప్రభు దేవుడని పరిశుద్ధాత్మ సహాయం లేకుండా చెప్పలేరని పౌలు మహాశయుడు కొరింథీ పత్రికలో రాశాడు. ఆయన ఒప్పింపజేస్తాడు పాపాన్ని గురించి. పాపము నుండి మనల్ని విడిపించిన తర్వాత క్రీస్తు ప్రభు తన నీతితో మనల్ని నింపాడు. We are filled and imputed by the righteousness of God. మన నీతి కాదు కానీ దేవుని నీతితో మనం నింపబడ్డాం. We are covered by the righteousness of God. దేవుని నీతితో మనం కవర్ చేయబడ్డాం. అందరం బట్టే దేవుని సన్నిధిలో మనం నిలవగలుగుతున్నాం. మన డబ్బు, మన హోదా, మన యొక్క రూపము, మన అంతస్తు, మనకున్న జ్ఞానం దేవుని సన్నిధిలో మనం నిలబెట్టలేదు. యేసు ప్రభు చేసిన బలియాగం ముందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టే the righteous shall live by faith. క్రీస్తు ప్రభు ముందు మనం నిలబడగలుగుతున్నాం. ఆయన తండ్రిని పిలిచి ప్రార్థన చేయగలుగుతున్నాం. నీతిని గురించి ఒప్పింపజేశారు, ఆ తర్వాత తీర్పును గురించి ఒప్పింపజేశారు. ఒకవేళ గనక పాపినని గ్రహించి యేసు ప్రభుని అంగీకరించకపోతే, క్రీస్తు ప్రభుని ఆశ్రయించకపోతే, అలాంటి వారికి తీర్పు దినం ఒకటి ఉంది, విమర్శ దినం ఒకటి ఉంది. ఆ తీర్పులో ప్రతి ఒక్కరు నిలబడాల్సిందే. ద గాస్పెల్ ఈజ్ ఆల్ అబౌట్ how man has fallen into sin and how Jesus offers righteousness by his death on the cross of Calvary, and how we can escape the judgment that is coming upon the world. ప్రపంచం మీదకి రాబోతున్న తీర్పును మనం ఎలా తప్పించుకోవాలో తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథం. అదే సువార్త. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3 విషయాల్లో మనం ఒప్పింపజేసినప్పుడు మనం యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాం. అందరూ బట్టే పౌలు అన్నాడు, మనలో ఏ ఒక్కరూ కూడా నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా రక్షణ పొందలేదు. ఎప్పటికీ చాలామంది క్రియల ద్వారా రక్షణ పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వారు చేసే దాన ధర్మాలు వారికి రక్షణ ఇస్తాయని, తీర్థయాత్రలు రక్షణ ఇస్తాయని ప్రాణాలకు తెగించి కూడా, మంచు కొండల్లో సైతం గుర్రాల మీద ఎక్కి, గాడిదల మీద ఎక్కి కూడా ప్రయాణం చేసి చచ్చిపోయినా పర్వాలేదండి, అలాంటి పుణ్యక్షేత్రాల్లో చచ్చిపోతే తిన్నగా అక్కడికి వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి అని చాలామంది ప్రాణాలకు తెగించి కూడా తీర్థయాత్రలు చేయడం, దాన ధర్మాలు చేయడం,
ఆ తర్వాత తపజపాలు చేయడం, ఎన్నో నోములు, నిష్టలు, రకరకాల కార్యక్రమాలు చేసి ఏదో విధంగా నేను పుణ్యాన్ని కూడగట్టుకుంటే నేను చచ్చిపోయే సమయానికి నా పాపాన్ని, నా పుణ్యం దాటితే నేను పరలోక రాజ్యం వెళ్తాను, స్వర్గం చేరుకుంటాననే ఆలోచనలో చాలామంది ఉంటే బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుని మార్గం అలాంటిది కాదు. నువ్వు ఎప్పటికీ కూడా నీవు చేసే భక్తి కార్యాల ద్వారా, మంచి కార్యాల ద్వారా, దాన ధర్మాల వలన, ధార్మిక కార్యక్రమాల వలన, సేవా కార్యక్రమాల వలన, సాంఘిక కార్యక్రమాల వలన నువ్వు దేవుని రాజ్యాన్ని చేరుకోలేవు. అలా గనక దేవుని నియమం అయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు హెవెన్ విచ్ ఈస్ యాక్సెప్టింగ్ ద లార్డ్ జీసస్ యాజ్ యువర్ సేవియర్. క్రీస్తు ప్రభు బలియాగం యందు విశ్వాసం ఉంచి నీ పాప జీవితం ఒప్పుకుంటేనే పరలోక రాజ్యం వెళ్తామని బైబిల్ నిర్ద్వందంగా, నిష్పక్షపాతంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ మనలో నూతన స్వభావాన్ని ఏం చేస్తారంట? ఆయన కలుగు చేస్తూ ఉన్నారు. దేవుడు తన కనికరాన్ని ఇచ్చాడు, ఆత్మదేవుడు నూతన స్వభావాన్ని ఇచ్చాడు. చూడండి, మనందరికీ ఒక స్వభావం ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఎలా ఉంటుంది స్వభావం? దాన్ని ఏమన్నా చూపించగలమా? మనం ఏమన్నా నా స్వభావం ఎలా ఉంటుందని ఏదైనా ఒక పిక్చర్ వేయగలనా? ఒక నేచర్, ఒక స్వభావం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనిషికి ఒక స్వభావం ఉందంటే ఆ స్వభావమే పాప స్వభావం. బైబిల్ అనేక మాటలు రాయబడ్డాయి. దాన్నే ప్రాచీన స్వభావం అన్నారు. చెప్పండి, ఏమన్నారు దాన్ని? ప్రాచీన స్వభావం. దేవుని దగ్గరికి మనం ఎందుకు రావాలంటే మన ప్రాచీన స్వభావానికి సిలువ వేసి నవీన స్వభావాన్ని లేదా నూతన స్వభావాన్ని ధరించాలనేది దేవునికి ఆలోచన. అందరికీ స్వభావము ఉంది కదా, నేచర్. మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క నేచర్ ఉంటుంది. మీరు ఏదైనా ఒక జంతువును ఊహించారనుకోండి, దానికి ఒక మార్క్ ఉంటుంది, ఒక నేచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ మనందరికీ తెలిసినవే కదా. కుక్కల్లో చాలా రకాలు ఉన్నాయి, చాలా బ్రీడ్స్ ఉన్నాయి. 2 భాగాలు చేసేయాలంటే ఊర కుక్కలు, ఆ తర్వాత ఇళ్లల్లో పెరిగే కుక్కలు. కుక్కకు ఉన్న ఒక సైకాలజీ ఏంటంటే, దాని నేచర్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, ఎవరైనా కుక్కలు ఉన్న వాళ్ళు ఉంటే, డాగ్స్ పెంచుకునే వాళ్ళు ఉంటే మీరు ఎప్పటికీ గమనించి ఉంటారు. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఒక చిన్న పప్పి ఉంది, దాన్ని నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను. మన కాంపౌండ్లో కూడా 2-3 డాగ్స్ ఉన్నాయి. అయితే కుక్కకున్న ఒక స్వభావం ఏంటంటే, మీరు దానికి ఇష్టమైన ఫుడ్ పెట్టారనుకోండి, అది దానికి ఇష్టమైన ప్లేస్లో తింటుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక మంచి బోన్ మీరు వేసారనుకోండి, ఒక మటన్ ఆ మాంసం తీసుకొచ్చినప్పుడు ఆ బోన్ దానికి వేసామనుకోండి, అది ఎక్కడ పడితే అక్కడ తింటుంది. దానికి ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది. అది మీ సోఫా కిందో, లేకపోతే మీ మంచం కిందో, లేకపోతే రోజు అది పడుకునే స్థలం ఏదో ఉంటుంది. దానికి ఎంత ఇష్టం అంటే ఆ ముక్క అక్కడ బట్టికెళ్ళి తింటేనే దానికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది కుక్క స్వభావం. పందికి కూడా ఒక స్వభావం ఉంటుంది. నవ్వుతారేంటి? ఏంటా స్వభావం? బురదలో దొరలడం. పందిని తీసుకొచ్చి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టామనుకోండి, ఉంటుందా? దానికి సింహాసనం విలువ తెలియదు. అరే, ఇది సువర్ణ సింహాసనం అట, దీనికోసం చాలామంది పోటీలు పడతారట, మనుషుల్లో స్త్రీలకి బంగారం అంటే బాగా ఇష్టమట, దీంతో సింహాసనం వేశారట, నన్ను కూర్చోబెట్టారట అని అనుకుంటుంది. అది సింహాసనం మీద పందిని కూర్చోబెడితే దానికి గనక ఎక్కడైనా కనుచూపు మేరలో మురుగ్గు కనబడింది అనుకోండి, ఆ సింహాసనం వదిలేసి ఎక్కడ దొరుకుతుంది? అది దాన్ని పంది స్వభావం అన్నారు. దానికి ఒక స్వభావం ఉంటుంది, ఇంకా అది మాందది, అది అలా చేస్తూనే ఉంటుంది. మీరు ఎంత ఖరీదైన ఒక అపార్ట్మెంట్ కట్టి ఒక మంచి రూమ్ తయారు చేసి పందిని దానిలో పెడితే దాని చూపు అంతా కిటికీలోంచి ఎక్కడ ఉంటుంది? మురిగ్గోతుల మీదే. నన్ను నిర్బంధించేసారు ఇక్కడ అనుకుంటుంది. నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, నేను గోతుల్లో దొరలాలనుకుంటున్నాను. ఈ కుటుంబ యజమానులు ఎంత కఠినమైన వారో, నన్ను దొరలనివ్వట్లేదు అంటారు కదా. చీమకో స్వభావం ఉంటుంది. ఏంటది? కూడతుంది. చెప్పండి, చీమ ఏం చేస్తుంది? కూడతుంది కదా. చిన్నప్పుడు స్టోరీ విన్నాం కదా మనం. ఓ రాజుగారికి 7 పిల్లలు ఉన్నారట. 7 వేటకెళ్ళి ఏం తీసుకొచ్చారు? 7 చేపలు తీసుకొచ్చారు. ఆ రాజుగారి పేరు ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. ఆయన పేరు విక్రమష అనే రాజుగారికి 7 పిల్లలు ఉన్నారు. ఆ 7 వెళ్ళారట, 7 చేపలు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత మరి వాటిని ఏం చేద్దాం అనుకున్నారో తెలియదు కానీ ఎండబెట్టారు. చేపలను ఎండబెట్టారు. కాసేపటి తర్వాత చూస్తే చేపలు ఏమలేదు, ఎండలేదు. దగ్గరికి వెళ్ళి అందులో ఒక యువరాజు వెళ్ళి అడిగాడట, చేప నువ్వు ఎందుకు ఎండలేదు? గడ్డివాము అడ్డొచ్చింది అన్నట్టు. గడ్డివాము దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఎందుకు అడ్డొచ్చావంటే, ఆవు నన్ను తినలేదు అంటది. ఆవు దగ్గరికి వెళ్తాడు. ఆవు నువ్వు ఎందుకు గడ్డివాము తినలేదంటే, యజమాని నాకు గడ్డే లేదంటాడు.
అప్పుడు యజమాని దగ్గరికి వెళ్ళి, యజమాని నువ్వు ఎందుకు గడ్డేయలేదు అంటే, మా అవ్వ అన్నం వండలేదు, నాకు అన్నం పెట్టలేదు, అందును బట్టి నాకు కోపం వచ్చి గడ్డేయలేదని. సరే అవ్వ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అవ్వ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే, మనవడు ఏడ్చాడు అంటది. ఆ మనవడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఎందుకు ఏడ్చావు అంటే, చీమ కుట్టింది అంటాడు. అప్పుడు చీమ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆడు దేవుడు తెలుసా, అది బాగా తెలుసు మీకు. మనం చిన్నప్పుడు ఇలాంటి కథలన్నీ అమ్మమ్మలో తాతయ్యల దగ్గర విన్నాం. మా అమ్మమ్మ గారు బాగా చెప్పారు ఇలాంటి కథలన్నీ. కొన్ని కథలు ఆమె చెప్తా ఉంటే ఆమె చెప్పాలి, అంతే ఇంకెవరు చెప్పినా ఇంకా అది రక్తి కట్టదన్నమాట. అంత అద్భుతంగా చెప్పేది మా అమ్మమ్మ గారు. ఆమె వస్తే పోటీ పడి కథలు చెప్పించుకునేవాళ్ళు. ఆ సందర్భంలో ఆ పిల్లవాడిని అడిగి ఆ చీమని అడిగితే ఎందుకు కుట్టావంటే, నా బంగారు పుట్టలో చెయ్యి పెడితే వేలు పెడితే కుట్టరా అందట. చీమ స్వభావం ఏంటి చెప్పండి? కుట్టడం. కాకి స్వభావం ఏంటి? అరవడం. అందును బట్టే కాకిలా అరవకంటారు కదా, కాకి స్వభావం అరవడం. తోడేలు స్వభావం రాత్రి వేళ సంచరించడం. నిశాచర జీవులు అంటారు వాటిని. రాత్రి వేళ సంచరించే జీవులు కొన్ని ఉన్నాయి, చెప్పగలరా ఏంటవి? తోడేలు. మీ ఆయన గారా? ఆయన ఏదో నైట్ డ్యూటీకి వెళ్తాడమ్మా, ఆయన్ని ఎందుకు కలుపుతావా చెప్పండి. తోడేలు, గొడ్లగోబ, ఇంకా బ్యాట్స్, గబ్బిలాలు, ఇవన్నీ రాత్రి వేళ సంచరిస్తాయి. వీటిని నిశాచర జీవులు అంటారు. ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క స్వభావం ఉంటుంది. నేను ప్రపంచంలో చాలా నేషనల్ పార్కులకు వెళ్ళాను. ఎస్పెషల్లీ ఆఫ్రికా వెళ్తే ఒక్కొక్క దేశంలో ఒక నేషనల్ పార్క్ ఉంటుంది. కెన్యాలో నేషనల్ పార్క్ ఉంటుంది, చాలా పెద్దది. సౌత్ ఆఫ్రికాలో క్రూగర్ పార్క్ ఉంటుంది, జాంబియాలో ఉంది, జింబాబ్వేలో ఉంది. ఆ తర్వాత అన్ని దేశాలు ఆల్మోస్ట్ ఆఫ్రికాకు ఉన్న ఒక సంపద అంటూ ఏదైనా ఉందంటే అడవులు అనమాట. చాలామంది వాటిని చూస్తూ ఉంటారు. ఒక ప్రైవేట్ సఫారీ తీసుకున్నామంటే ఒక వ్యాన్ ఇస్తారు మనకి, దానిలో ఇంక అడవుల్లోకి వెళ్ళడమే. ఆ తర్వాత మళ్ళీ వస్తాం లేదు తర్వాత సంగతి అన్నట్టుగా పంపిస్తారు లోపలికి. జంతువులన్నీ లైవ్లో చూడొచ్చు అనమాట మనం, అడవిలో జంతువులు ఎలా ఉంటాయని. అప్పుడు నేను ఒక జూను విజిట్ చేసినప్పుడు కొన్ని జంతువుల గురించి ఒక గైడ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. హైనా అనే జంతువు గురించి మీరు ఎప్పుడైనా వినుంటారు. ఒక డాగ్లా ఉంటుంది హైనా, స్పాట్స్ ఉంటాయి, చిరతపుల్లి స్పాట్స్ లాగా దానికి ఉంటుంది. దాన్ని గ్రీడీ యానిమల్ అంటారు. హైనా యొక్క స్వభావం ఏంటంటే, అది ఏదైనా తిన్నది అంటే దానికి ఎంత గ్రీడీ అంటే దానికి ఎక్కువ తినడం ఇష్టం అన్నమాట, బాగా తినడం ఇష్టం. అందును బట్టి ఐఎమ్ సారీ టు సే అది తిన్నది కక్కి మరలి తింటదంటది. అంత దురాశ అన్నమాట, దానికి తినడం అంటే చాలా ఇష్టం హైనాకి. దాని స్వభావం అది. పెద్ద పులికి ఒక స్వభావం ఉంటుంది, సింహానికి ఒక స్వభావం ఉంటుంది. సింహం స్వభావం ఏంటంటే అది ఎప్పుడు కూడా వెనుదిరగదు. అది చచ్చిపోనన్నా చచ్చిపోద్ది, కానీ నిలబడిందంటే అలా నిలబడుతుంది సింహం. అంత అద్భుతమైన రోషం కలిగిన జంతువు సింహం. పాముకున్న ఒక లక్షణం ఏంటంటే అది అదును చూసి కాటేస్తూ ఉంటుంది, దాని విషయాన్ని మనుషుల్లో ఎక్కిస్తూ ఉంటుంది. ఒక్కొక్క జంతువుకు ఒక స్వభావం ఉన్నట్టుగానే మనిషిలో కూడా ఒక స్వభావం ఉంది. అదేంటో తెలుసా? ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఎలాంటి సాంఘిక పరిస్థితుల్లో మనిషి ఉన్నా ఒక స్వభావం మాత్రం మనిషిలో ఉంది. అదే బైబిల్ సెలవిస్తూ ఉంది, అదే పాప స్వభావం. చిన్నప్పుడు మనందరం పద్యాలు చదువుకున్నాం, మీలో చాలామంది తెలుసు. తల నుండు విషము ఫణికిని, ఆ తర్వాత వెలయంగ తోక నుండు వృచ్చికమునకు, తల తోక వెనక ఉండు కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. చిన్నప్పుడు చదువుకున్న పద్యమే కదా. పాముకి విషం ఎక్కడుంటుందట? తలలో ఉంటుంది. అందును బట్టే పాము కాటు వేసినప్పుడు ఆ కూరలు యూజువల్గా దాని నాలుక బయటికి తీస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం అది కూరలు అనుకుంటాం, కానీ కూరలు అది కాదు. దానికి ఆ నోరు తెరిచినప్పుడు ఆ పైన 2 కూరలు ఉంటాయి, వాటిలో విషం ఉంటుంది. ఒక్కసారి కాటేసిందంటే ఆ విషయాన్ని మనలోనికి ఇంప్యూట్ చేసేస్తుంది. బ్లాక్ మాంబా అనే పవర్ఫుల్ పాయిజన్ ఉంటుంది ప్రపంచంలో. ఇంకా అది కరిసిందంటే విదిన్ సెకండ్స్లో మనిషి చచ్చిపోతాడు. ఇంకా మెడికల్ సహాయం కూడా అనవసరం అనిపిస్తుందంట, అంత భయంకరమైన విషయం ఉంటుంది దానిలో. తేలుకు విషము దాని కొండెలో ఉంటుంది, అంటే దాని తోకలో ఉంటుంది. కొన్నిసార్లు నల్ల తేలులు ఉంటాయి, నల్ల తేలు, ఎర్ర తేలు ఇవి ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఎవరికైనా తేలు కుట్టిందా? నేను ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చేసాను వెనక్కి. నన్ను కుట్టాలి ఆ రోజు, ఎందుకో బతికిపోయాను ఆ రోజు. ఎవరో మా చుట్టాల ఇంట్లో పుస్తకాలు షెల్ఫ్ తీస్తూ ఉంటే ఆ పుస్తకాలు వెనకాల ఉంది అది రెడీగా. నేను ఇలా చేయి పెట్టాను, పెట్టేసరికి ఎందుకో తీసే అన్నట్టు అనిపించింది. తీసేసి పుస్తకాలు జరపగానే ఇంత తేలుంది అక్కడ. ఆ రోజు గనక, ఇది అమలాపురంలో జరిగిన సంఘటన,
ఆ రోజు కనుక నాకు తేలు కుట్టుంటుంటే టికెట్ లేకుండా రాజమండ్రి వచ్చేది నా రోజు నేను. ఎందుకోసం అంటే అంత భయంకరమైంది ఆ తేలు కుట్టిందంటే 24 గంటల పెయిన్ ఉంటుంది కదా, దానికి తోకలో విషయం ఉంటుంది. కానీ కల్లుడు అంటే ఎవరు? దుష్టుడు. ఓకే, కల్లుడు అంటే అర్థం ఏంటి? దుష్టుడని. ఈ దుష్టునికి విషం ఎక్కడ ఉంటుందట? నిలువెల్లా విషమే. పాముకు తలలో ఉండొచ్చు, తేలుకు తోకలో ఉండొచ్చు, కానీ మనిషిలో నిలువెల్లా విషమే. మనిషి అవయవాల్లో పాపం చేయని అవయవాలు ఏమైనా ఉన్నాయా? చూపులతో పాపము, వినికిడితో పాపము, మాటలతో ఇంకా ఘోరమైన పాపాలు, ఇంకా 1-2 కాదు. ఆ మాటలు ఇతరులను బాధించడం, సూటిపోటి మాటలు, ఇష్టానుసారం మాట్లాడడం. వదరబోతులు ఉంటారు కొంతమంది, మాటలు విసురుతూ ఉంటే ఎదుటివారు బ్లీడ్ అవుతూ ఉంటారు, గాయపడుతూ ఉంటారు, అయినా మానరు. నోటితో పాపము, చేతులతో కాళ్ళతో పాపం. నిలువెల్లా విషయంతో నింపబడిన మనిషి నిత్యరాజ్యం చేరుకోవాలంటే ఎలా? ఈ పాప స్వభావాలను విడుదల పొందాలంటే ఎలా? యేసు ప్రభు వారి లోకానికి వచ్చి తన విలువైన రక్తాన్ని మనందరి కోసం కార్చి, అమూల్యమైన తన ప్రాణాన్ని మన కోసం అర్పించి, పాపము నుండి మనల్ని విడిపించి నవీన స్వభావాన్ని మనకి ఇవ్వాలని, మన స్వభావంలో మార్పులు తీసుకురావాలని. జంతువుల స్వభావాల్లో మార్పులు తీసుకురావచ్చా లేదా తర్వాత సంగతి, కానీ మ్యాన్ కెన్ చేంజ్ హిజ్ నేచర్ బై ది హెల్ప్ ఆఫ్ గాడ్. నీ సొంత జ్ఞానం ద్వారా, నీ సొంత శక్తి ద్వారా, నీ తెలివి ద్వారా ఎప్పుడూ కూడా నీ స్వభావాన్ని మార్చుకోలేవు. వై వీ నీడ్ గాడ్? వై వీ హ్యావ్ కమ్ టు జీసస్? ఎందుకు దేవుడు మనకు అవసరం? ఒక మానవునికి దేవుని అవసరత ఎందుకు ఉంది అంటే, మానవ స్వభావంలో ఏం రావాలి? మార్పు రావాలని దేవుడు కోరుతున్నాడు. ఈ మార్పును రాజులు ఇవ్వలేరు, రాజ్యాంగాలు ఇవ్వలేరు, పోలీసు వ్యవస్థలు ఇవ్వలేరు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఇవ్వలేదు. ఈ మార్పును లోకసమైన వ్యక్తులు ఏ ఒక్కరు ఇవ్వలేరు. కానీ దేవదేవుడే మనిషికి మార్పును ఇవ్వాలని, స్వభావంలో మార్పు తీసుకురావాలని దేవుడు ఆలోచన చేశాడు. సమరయ స్త్రీ జీవితం ఒకప్పుడు పాప స్వభావంతో నింపబడిందే. కానీ యేసుక్రీస్తు ప్రభుకి ఎన్కౌంటర్ జరిగినప్పుడు, ఆయనతో యేసుక్రీస్తు ప్రభువు ఆమెను దర్శించినప్పుడు ఆమె స్వభావంలో మార్పు వచ్చిందా లేదా? ఒకప్పుడు ఇష్టానుసారంగా బ్రతికిన స్త్రీ మిట్ట మధ్యాహ్నపు వేళ నీళ్ల కోసం బావి దగ్గరికి వచ్చి పాప దాహంతో అలమటించిపోతున్న స్త్రీ, ఇష్టానుసారం జీవించిన ఆమె ప్రభు యొక్క ఆ ఎన్కౌంటర్ జరగగానే, క్రీస్తు ప్రభు దగ్గరికి రాగానే ఆమె స్వభావంలో మార్పు వచ్చింది. కొండను విడిచిపెట్టి గ్రామంలో పరిగెత్తింది. నేను చేసినవని నాతో చెప్పిన క్రీస్తు ఈయనకాడ. షీ స్టార్టెడ్ టెస్టిఫైయింగ్ అబౌట్ గాడ్స్ గుడ్నెస్ అండ్ ద ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు ఇచ్చే నూతనత్వాన్ని గురించి మాట్లాడడం ప్రారంభించింది. అనకాయినోసిస్ అనే పదం గ్రీకులో వాడారు. స్వభావంలో మార్పు అనే మాటకు అనకాయినోసిస్ అనే పదాన్ని అపోస్తలుడైన పౌలు అక్కడ వాడాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమని ట్రాన్స్లేట్ చేశారంటే రెన్యూయింగ్ ఆఫ్ ద మైండ్, మనస్సు మారడం అనే విషయం. అనకాయినోసిస్ అనే పదం ఎంటైర్ బైబిల్లో 2 చోట్ల రాయబడింది. ఒకటి ఆల్రెడీ మనం ఇక్కడ చదివాం, టైటస్ 3:5. రెండోది రోమన్స్ 12:2లో ఉంటుంది. రోమా 12:2లో మీరు లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో తెలుసుకుని పరీక్షించున్నట్లుగా మీ మనస్సు మారి ఏం పొందమన్నాడు? రూపాంతరం చెందన్నాడు. ట్రాన్స్ఫార్మింగ్ అనగా రూపాంతరం చెందడం అనే మాట. అనకాయినోసిస్ అనే పదానికి అక్కడ మరలా పౌలు గారు ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, రూపాంతరం చెందడం. పరిశుద్ధాత్మ దేవుడు మన స్వభావంలో ఏమిస్తారట? ఆయన మార్పునిస్తారు. పాప స్వభావం నుండి మనం విడుదల పొందుతాం. పాప ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో ఆకర్షణలు, పాపం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది, పాపం మనల్ని ఎంటైజ్ చేస్తూ ఉంటుంది, ప్రేరేపణ చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఏంటంటే మనలో నూతన స్వభావాన్ని ఏం చేస్తారు? ఆయన కలుగు చేస్తూ ఉంటారు. ఇక్కడ అనకాయినోసిస్ అనే పదం గ్రీకు పదానికి ఇంకొక అర్థం ఏంటంటే రెనోవేటింగ్ అనే పదం కూడా వాడారు. బైబిల్ పండితులు ఆ పదాల మీద రీసెర్చ్ చేసి, క్రిస్టియన్ ఎటిమాలజీ అంటే పదాలకు రీసెర్చ్ చేసే ఆ శాస్త్రంలో అనకాయినోసిస్ అనే పదానికి మరొక అర్థం ఏం వాడారంటే రెనోవేషన్ అనే పదం వాడారు. చూడండి, ఒక పాత బిల్డింగ్ మనం తీసుకుని దాన్ని ఎవరికైనా ఒక ఆర్కిటెక్ట్కి కానీ లేదా ఒక ఇంజనీర్కి కానీ అప్పగిస్తే వారు జాగ్రత్తగా ప్లాన్ చేసి దాన్ని ఏం చేస్తారు? రెనోవేట్ చేస్తారు. పెయింటింగ్స్ పోయించోట పెయింటింగ్స్ వేస్తారు. ఒకవేళ మెట్లు స్టేర్ కేస్ బాగాలేదనుకోండి, అది మరలా బాగు చేస్తారు. స్లాబ్ ఎక్కడైనా క్రాక్స్ వస్తే మరలా వాటిని సెట్ చేస్తారు. గదులు ఎక్కడైనా గచ్చు పాడైపోతే మంచి టైల్సో లేకపోతే ఒక మార్బుల్ స్టోన్సో ఇవన్నీ వేసి హౌస్ అదే, ప్లేస్ అదే, బట్ ఇట్ గాట్ రెనోవేటెడ్, నూతనపరచబడింది. మన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రెనోవేట్ చేస్తారట. ఆయనకు మన జీవితాలు అప్పగించినప్పుడు, ప్రతిసారి మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మన జీవితాలు ఏం చేస్తాడు? ఆయన రెనోవేట్ చేస్తూ ఉంటాడు. అదే నూతన స్వభావాన్ని మనకి ఇవ్వడం అంటే.
ఈరోజు నీ స్వభావంలో మార్పు రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ స్వభావము దేవుని చిత్తాన్ని నెరవేర్చే స్వభావం. హల్లెలూయా. ఈ స్వభావము దేవుని వాక్యానికి లోబడే స్వభావము. ఈ స్వభావము నూతనపరచబడిన అనుభవాల చేత అనేక మందికి సాక్షార్థంగా నిలిచే స్వభావం. ఆత్మదేవుని పరిచర్య మొట్టమొదటిగా ఆయన మనకు నూతన స్వభావాన్ని ఇస్తారని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది.